నమస్కారం అండి. నా పేరు భానుప్రతాప్. నేను బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్లో ఇక్కడ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ టీబీఎంగా పనిచేస్తూ ఉన్నాను. సో శ్రీకాకుళం జిల్లా మొత్తం నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఇక్కడ మీరు చూస్తుంటే డికాల్ విజ్ఞాన కేంద్రం అంటే ఏంటంటే, ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా మేజర్గా మనం చూసుకుంటే ఇక్కడ 2 పంటలు పండిస్తారు. ఒకటి వరి, ఇంకొకటి వచ్చేసరికి మొక్కజొన్న. మొక్కజొన్నలో మనం చూసుకుంటే రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో మొదటి ఇబ్బంది మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మేజర్గా మనం చూసుకుంటే మొదటి ఇబ్బంది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి మనకి ప్రతిసారి సహకరించదు. అదే రైతులు ఇప్పుడు ఇబ్బంది పడేది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకుంటే పురుగులు తెగుళ్ళు సంబంధించి మందులు కొట్టే వాడుక కూడా చాలా తక్కువ. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఫెర్టిలైజర్ అంటే మనకి ఎరువులు వేసేది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది మిగతా జిల్లాలతో పోలిస్తే. మిగతా జిల్లాలతో అంటే మనకి ఇదే మొక్కజొన్న మనకి గుంటూరు జిల్లాలను, కృష్ణా జిల్లాలో కూడా పండిస్తూ ఉంటారు. అక్కడ వాడే మనకి పెస్టిసైడ్ కానీ, అక్కడ వాడే ఫెర్టిలైజర్ కానీ మనకి అంత ఎక్కువ ఇక్కడ వాడరు. అదేవిధంగా ఇవన్నీ చూసుకుంటా మనకేంటంటే ఇది DKC 9247 అనేది ఏంటంటే ఇక్కడ మనకి రీసెంట్గా తీసుకురావడం జరిగింది. సో ఈ బాయర్ కంపెనీ నుంచి ఈ DKC 9247 అనేది ఏంటంటే మనకి తొలకరికి పనిచేస్తుంది, అదేవిధంగా పైరు పంటకు కూడా పనిచేస్తుంది. సో ఈ DKC 9247 అనేది ఏంటంటే మేజర్గా మనకి ఇందులో పురుగులు తెగుళ్ళు తక్కువ, అదేవిధంగా మనకి కండే మంచి సైజు వస్తుంది, వెయిట్ వస్తుంది. అదేవిధంగా టిప్ ఫిల్లింగ్ అంటారు, అంటే ప్రతి గింజ కూడా మనకి ఏంటంటే నిండుకుంటూ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది. దగ్గరగా మనకి 45 నుంచి 50 క్వింటల్ వరకు దిగుబడి అయితే మనకి కంపల్సరీగా వస్తుంది. సో అదే బేయర్ కంపెనీలో DKCలో మనం చూసుకుంటే మనకి ఏంటంటే తొలకరి వెరైటీస్ వేరుంటాయి, అదేవిధంగా పైరు వెరైటీస్ కూడా వేరుంటాయి. తొలకరి వెరైటీస్కి మనం చూసుకుంటే DKC 9133, అదేవిధంగా 9144 కూడా వాడుతూ ఉంటారు. సో దాంతోపాటుగా మనకేంటి 9247 కూడా కొత్త వెరైటీ వేసుకోవచ్చు. అదేవిధంగా పైరు పంటకు మనం చూసుకుంటే మనకి DKC 9217 అనేది చాలా నానుడి బాగా ఎక్కువగా వాడే రకం అనమాట ఈ హైబ్రిడ్ అనేది. మా హైబ్రిడ్ అనేది మనకి ఎక్కువగా వాడుతూ ఉంటాం DKC 9217. అది మనం చూసుకుంటే మనకి పురుగులు తెగుళ్ళు తక్కువ. అదేవిధంగా మనకేంటంటే ఈ పంట మనకి కోసే సమయానికి మనం చూసుకుంటే చాలా వరకు ఏంటంటే మనకి గట్టిగా మనకు చూసుకుంటే జనవరి ఆ టైంలో మనకేంటంటే బాగా వర్షాలు పడి వడగల వర్షం పడి మొక్కలన్నీ పడిపోతుండేవి. మిగతా అన్ని హైబ్రిడ్తోని మనకి పోలిస్తే DKC 9217 అనేది మనకి మొక్క అనేది పడిపోకుండా మనకి స్ప్రింగ్ యాక్షన్ ఉండటం వల్ల మొక్క పడిపోకుండా రైతుడికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అదేవిధంగా దిగుబడి కూడా ఏమాత్రం లోపం లేకుండా ఎటువంటి సాయిల్ అంటే మనకి శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఈ సాయిల్స్లో ఈ మట్టిలో మనకి ఏంటంటే ఈ వెరైటీ అనేది పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు కూడా నమ్మారు. సో అది మరికొన్ని మంది రైతులకి మనం ఏంటంటే చూపించాలని చెప్పేసి ఈ విధంగా ఒక సెట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. తర్వాత మనం ఏ విధంగా మన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అదేవిధంగా దీంట్లో వచ్చే పురుగులు తెగులు సమస్యలు ఏంటి, వీటన్నిటి గురించి రేపు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకేంటంటే ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు మనకేంటంటే ఉదయం పూట సాయంత్రం పూట ఫార్మర్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. అందులో మీకు మొక్కజొన్న పంట సస్యరక్షణలో మెలకువలు అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో నమస్కరిస్తూ చాలా థ్యాంక్ యూ.